నిర్మల్ జిల్లా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్మల్ జిల్లా బైంసా పట్టణ డిపో కార్యాలయం ముందు ఆర్టీసీ డిపో జాయింట్ యాక్షన్ కమిటీ ఆందోళన నిర్వహించారు। ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తమ గోడును పట్టించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు। గతంలో ఎన్నికల ప్రచారంలో ఆర్టీసీ కార్మికులు చాలా కష్టపడతారని అన్న మాటలకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తమ డిమాండ్లను నెరవేర్చలేని ఎడల సమ్మెను ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు। జేఏసీగా ఏర్పడి మన ఆర్టీసీ కార్మిక యూనియన్లన్నీ జేఏసీగా ఏర్పడి ధర్నా నిన్న మరియు ఈరోజు నిర్వహించబడుతున్నది। ఈ నిర్వహించిన ధర్నాలో ముఖ్యంగా మన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, అలాగే 2.5 సంవత్సరాలుగా రావాల్సిన వేతన సవరణ పీఆర్సీ ఇంతవరకు చేయలేదు, వాటిని కూడా వేతన సవరణ వెంటనే చేయాలి। వేతన సవరణతో పాటు ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రభుత్వంలో విలీనం చేయాలని ఈ మాట మేము కోరడం కాదండి। కేసీఆర్ గారు ఎలక్షన్ ముందు ఎలక్షన్ల తర్వాత మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు ఆర్టీసీలు చాలా కష్టపడతారు, చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీరు అడగకముందే చేసేస్తా, ఆ డేట్ రాకముందే చేసేస్తా అని అన్ని ఛానళ్లలో అన్ని పేపర్లలో వచ్చిన వార్త అండి। దయచేసి కేసీఆర్ గారికి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, ప్రతి డిపో నుండి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలియజేసిన ఈ ధర్నా ద్వారా తెలియజేస్తున్నాం। దయచేసి ఒక సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు తక్షణమే విలీనం చేయాలని మేము కోరడం కాదండి, మీరు చెప్పిన మాటలనే మేము కోరుతున్నాం। మా బాధను అర్థం చేసుకొని తక్షణమే తీర్చాలని, పేపర్ ప్రకటన ఇవ్వాలని, తమరి ముఖ్యమంత్రి హోదాను ఉన్నత హోదాను కాపాడుకొని రాష్ట్ర కార్మికుల్ని కాపాడాలని, నిజాయితీతో అబద్ధం ఆడడు ఒక సీఎం గారు అనే పదాన్ని పత్రికా మీడియాల ద్వారా తెలియజేస్తూ కార్మికుల బాధల్ని అర్థం చేసుకొని తక్షణమే ప్రభుత్వం విలీనం చేయాలి। అలాగే కొత్త బస్సులు కొనుగోలు చేయాలి। ఎలక్ట్రికల్ బస్సులు తీసుకున్నారు, వాటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారండి। ఆర్టీసీకే ఇస్తే ఆర్టీసీకి సబ్సిడీ వచ్చేది కేంద్ర ప్రభుత్వం నుంచి, అది కూడా లేదు। ఇలా అన్ని ఆర్టీసీని నాశనం చేసే పరిస్థితులు కాకుండా డీజిల్ మార్జిన్ ఇలాంటి అన్ని ఇస్తూ ముఖ్యంగా ఉద్యోగ భద్రత, విలీనము, వేతన సవరణ చేస్తే కేసీఆర్ గారు మాట్లాడిన మాటలకు అర్థం ఉంటుంది, అలాగే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది। ఒకప్పుడు సకల సమ్మెలో ఆర్టీసీ ద్వారా తెలంగాణను సాధించిన ఘనత ఉంది ఆర్టీసీ చరిత్రకు। దయచేసి మా చరిత్రను అర్థం చేసుకోండి, అర్థం చేసుకోకుండా మొండిగా వెళ్తే ఇదే ఆర్టీసీలు, ఇదే సకల జనంలో తెలంగాణకు ఉపయోగపడ్డ ఆర్టీసీ కార్మికులు తిరగబడి సమ్మె చేస్తామండి। ఆ సమ్మె ఎలా ఉంటుందంటే సకల జనుల సమ్మెను మించి ఉంటుంది। దయచేసి కేసీఆర్ అర్థం చేసుకోవాలి, ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి।